హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. పైడాస్ కిచెన్లో ఇవాళ పంచరత్న కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, నాన్లోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లోకి బేబీ కార్న్, క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ పీస్, అలాగే దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇదైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మరొక బాండీలోకి ఆయిల్ అనేది వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ మేము మసాలా దినుసులు వేసుకుంటున్నామండి. ఇక్కడ మేము చెక్క, లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది కొంచెం వేగాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నామన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ కోసం అనేది ఇక్కడ మేము ఆనియన్ పేస్ట్ అలాగే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం వెజిటేబుల్స్ ఏవైతే ఉడికిచ్చామో ఆ వెజిటేబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి పంచరత్న కుర్మా అనేది రెడీ. చూసారు కదండి, ఇక్కడ మేము క్యాప్సికమ్ కూడా పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనము ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మేము క్యాష్యూ నట్ పేస్ట్ అనేది యాడ్ చేసాం అనమాట. లాస్ట్లోకి మనకి గ్రేవీ అనేది థిక్నెస్ కోసం అనేది ఈ పేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పంచరత్న కుర్మా అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.